హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇక్కడ శిలాతోరణంని చూసాం కదండి. ఇప్పుడు చక్ర తీర్థం దగ్గరికి వెళ్తున్నాము. శిలాతోరణం వీడియో ఎవరైనా మిస్ అయితే నేను కింద లింక్ పెడుతున్నాను, చూడండి. చక్ర తీర్థం చూడడానికి ఇక్కడ లోపలికి చాలా దూరం నడవాలటండి. పదండి, అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఈలోపు మీరేం చేయాలి తెలుసు కదండి. ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేనే ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అమ్మో, ఇక్కడ ఇంకా చాలా లోపలికి నడవాలండి. ఇంకా చాలా దూరం ఉంది నడవాల్సింది. ఒక పక్క ఎండ, మరొక పక్క కాలుకి చెప్పులు లేవు, మాడిపోతున్నాము. అక్కడక్కడ మధ్యలో మనకు రిలీఫ్ కోసం కొంచెం కొంచెంగా నీడ ఉంటుంది. చూస్తున్నారండి, మీకు అక్కడ చివరి ఎక్కడో జనాలు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు మేము కూడా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ఇంకా చాలా దూరం ఉంది. అమ్మయ్య, మొత్తం మీద చక్ర తీర్థం దగ్గరికి వచ్చేసామండి. చక్ర తీర్థం అని ఇక్కడైతే రాసింది కానండి, ఇక్కడ నుండి కూడా లోపలికి ఇంకా చాలా దూరం నడవాలి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి. ప్రజెంట్ మేము నడుస్తుంది కూడా కొండపైనే, కానీ ఈ కొండ చాలా సాఫ్ట్గా ఉందండి. నడుస్తుంటే స్లిప్ అయిపోతుంది, జారిపోతున్నాము. చాలా జాగ్రత్తగా పట్టుకుని నడవాలి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలటండి. ఆ తర్వాత ఇక్కడ శివలింగం అవి ఉన్నాయి, ఇక్కడ దర్శనం చేసుకోవాలట. మేము ఇవన్నీ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. చక్రతీర్థం నుండి ఇలా మనం బయటికి వచ్చేస్తుంటే ఇక్కడ కొన్ని పావురాలు, తాబేళ్ళు, కొన్ని రకాల పక్షులు ఉన్నాయండి. ఇటు సైడ్ అయితే పెద్ద నెమలి కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మీకు నెమలి సరిగ్గా కనిపిస్తుందో లేదో కొంచెం వీడియోని జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చక్రతీర్థాన్ని కూడా చూసారు కదండి. నెక్స్ట్ మేము ఏ గుడికి వెళ్ళామో తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.